హాయ్ అండి అందరికి. ఈరోజు స్వీడన్లో స్టాక్హోమ్లో జరిగిన హాలోవీన్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీతో బాగా పంచుకోవాలనుకుంటున్నాను. సెలబ్రేషన్స్ మాత్రం చాలా బాగా జరిగాయండి. ఈ సెలబ్రేషన్స్ ప్రత్యేకం ఏంటంటే చనిపోయిన వాళ్ళని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఈ సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటారు ఆ రోజున, అక్టోబర్ 31న. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు సెమెట్రీ దగ్గరికి, అంటే సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి లైట్స్ తో అంతా డెకరేట్ చేసుకొని క్యాండిల్స్ అవన్నీ వెలిగించి చాలా బాగా అంటే వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ చాలా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారండి. వాళ్ళ హౌస్ లో కానే కాదు, స్కూల్స్ లో, కాలేజెస్ లో, మామూలుగా రోడ్డు మీద అంతా కూడా చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. ఇది చాలా ఫేమస్ అన్నమాట స్వీడన్ లో. ఎందుకంటే వాళ్ళ చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకోవడానికి ఇది ఒక రోజు అన్నమాట. చాలా మంచి ఆన్ ద రోడ్ అయితే చాలా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారనమాట. ఈ రోజున పిల్లలు, యూత్ చాలా మంది కూడా ఎలా డ్రెస్అప్ అవుతారంటే మన దయ్యాలు, రాక్షసులు ఇలాగా డ్రెస్అప్ అయిపోయి, అంటే వాళ్ళకి నచ్చిన విధంగా భయంకరంగా ఇలా డ్రెస్అప్ అయిపోయి వచ్చేసేసి ఈ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటారండి. ఇక్కడే కాదు, ఆన్ ద రోడ్ అనే కాదు, హౌసెస్ లో వాళ్ళు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటారు. స్కూల్స్ లో, కాలేజీలో అన్ని రకాలుగా వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. ఇంకా బాగా హౌసెస్ అన్ని లైట్స్ తో డెకరేట్ చేసుకొని, మన ఇది గుమ్మడికాయ ఉంది కదా, దాంతో రకరకాల హాలోవిన్ ఫేసెస్ భయంకరంగా చేసుకొని డెకరేట్ చేసుకోవడం ఇలాగా బాగా చేస్తుంటారండి. ఈ హాలోవిన్ లో గుమ్మడికాయని వాళ్ళు సింబాలిక్ గా యూజ్ చేస్తారు. ఎందుకో నాకు తెలియదు కానీ గుమ్మడికాయలు మాత్రం బాగా అమ్ముడుపోతాయి ఇక్కడ చూడండి, రకరకాల వేషాలు వేసుకుని ఉంటారు. ఇది గ్రోనాల్యాండ్ అండి. మేము అంతకుముందు వెళ్ళినప్పుడు వీడియో పెట్టాను. గ్రోనాల్యాండ్ లో కూడా ఇవి అరేంజ్ చేస్తాడు. రకరకాల క్యాండీస్ అమ్ముతారు, ఇలా రకరకాల వేషాలు వేస్తారు చూడండి భయంకరంగా. అంటే హాలోవిన్ మన దయ్యాలు, రాక్షసులు ఇలా వేషాలు వేసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇక్కడ స్వీడన్ లో మాత్రము చాలా ప్రోగ్రామ్స్ అన్నమాట, స్ట్రీట్ ప్రోగ్రామ్స్ బాగా ప్రాచుర్యం చెందినాయి అనమాట. ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా వేషాలు వేసుకొచ్చారు కదా. అయితే ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. అందరిలో ఇట్లాగా డ్రెస్అప్ అయిన వాళ్ళలో ఈ అమ్మాయి, వాళ్ళ మమ్మీ ఉంది వెనక, కానీ వాళ్ళ మమ్మీ తల లేదు చూడండి. ఈ యొక్క క్రియేషన్ కై వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. చిన్నపిల్లలు అయితే ఇలాంటివి బాగా పార్టిసిపేట్ చేస్తారనమాట. ఇక్కడ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళ క్రియేటివిటీని బయటికి తీసుకొస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ రోజు అందరూ కూడాను. మ్యూజికల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, హాలోవీన్ మార్కెట్స్ ఉంటాయి, స్ట్రీట్ షోస్ ఉంటాయి అన్నమాట. చాలా బాగా మ్యూజికల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. రోడ్స్ అంతా బాగా డెకరేట్ చేస్తారండి.